అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నెరజాణలు మగధీరులు ఆఖరి భాగం. మరి రచన మాదిరెడ్డి సులోచన గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? మన దినచర్యలో ఇలా ఒక్క క్షణం ప్రపంచాన్ని మర్చిపోయి మనల్ని గుర్తుంచుకునే ఘట్టం ఒకటి ఉండాలి. రాజా, నువ్వు భావుకుడిగా మారిపోతున్నావు. లేదు విజయ, అతను చెప్పదలుచుకున్నది మధ్యలోనే మింగేశాడు. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, ముందు ఈ డబ్బు తీసుకో. డబ్బు ఇవ్వబోయింది. ఎందుకు? అయ్యింది, ఇక మీరు పార్టీ ఏర్పాటు చూసినట్టే. పార్టీ అరేంజ్ చేసి హోటల్ రేట్ తీసుకుంటాను, చాలా. ఇప్పుడుంచు. చెయ్యి అడ్డం పెట్టాడు. డబ్బు చాలా ఉన్నట్టుందే మీ దగ్గర. ఏ కావాలా? ఇప్పుడు లెక్కతో జీతం తీసుకునే గుమస్తాను గాను సొంతంగా వ్యవసాయం చేసుకునే ల్యాండ్ లార్డ్నోయ్ అన్నాడు. సరే ఉండనివ్వండి, తర్వాత ఇస్తాను. అతను వెళ్ళిపోయాడు. అతన్ని సాగనంపి కప్పులు బయట పెట్టొచ్చింది. నీరసంగా నడవటానికి శక్తి లేనట్టుగా వచ్చి కూర్చున్నాడు చైతన్య. ఏమిటి నాన్న? ఏం లేదమ్మా, మనం అత్యాశకి వెళ్ళాం. ఏం జరిగింది నాన్న? పెళ్ళైన మర్నాడు రిసెప్షన్ పెట్టమంటున్నారు. అది మీరు పెట్టుకోండి అంటే కాదంటున్నారు. ఆఫీస్ వాళ్ళంతా వివాహానికి వచ్చి వెళ్ళిపోతారట. అమెరికాలో ఉన్న వరుని స్నేహితుల కుటుంబాలు కూడా రెండో రోజే వస్తారట. బాగుంది నాన్న, వివాహం రోజు వచ్చే 1000 మంది ఎవరట? అలా అడగలేకపోయానమ్మా నేను. ఎగ్జిబిషన్ క్లబ్లో రిసెప్షన్ ఏర్పాటు చేశాం, 4000 అయ్యేలా ఉంది. బాప్రే! ఆమె చేతులు హృదయం మీదకి వెళ్ళాయి. రోట్లో తలపెట్టి రోకటి పోట్లకు భయపడతామా అన్నట్టుంది. ఇద్దరూ అలాగే నిల్చుండిపోయారు. ఇక పెళ్లి పందిరి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మబ్బులు పట్టాయని లైట్లు అమర్చారు. చైతన్య గారు కొత్త బట్టలు కట్టుకుని కన్యాదానానికి సిద్ధమయ్యాడు. రమ, లత ఆహుతులకు స్వాగతం చెప్తున్నారు. పురుషులను ఆహ్వానిస్తూ రాజేష్, రావు గారు నిల్చున్నారు. పందిరి చుట్టూ కావలసినవి అందిస్తూ రాజా, విజయులు తిరుగుతున్నారు. నిండు చూలాలు అమ్ములు కొంతమంది స్నేహితురాలతో పెళ్లి కూతుర్ని అలంకరిస్తున్నారు. సింపుల్, మామూలు అంటూ కబుర్లు చెప్పే చైతన్య తన దాకా వస్తే ఎలా ఖర్చు పెడుతున్నాడో చూడు. అన్నీ కబుర్లే, తమకు తాము అన్నీ జరగాలనుకుంటారు. ఇంకా 2 కూతుళ్ళున్నారు. ఈ ఖర్చు అంతా ఎలా భరిస్తున్నాడబ్బా? ఏమో, అప్పు చేసైనా పప్పు కూడా అనే కాలం వచ్చేసింది. ఈ మాటలు వింటుంటే విజయ హృదయం కుంచుకుపోతోంది. అందరూ డబ్బు ఎక్కువై చేయరు, కొన్ని పరిస్థితులకు బానిసలై చేస్తారు. కాబోలు అక్క చెల్లెళ్ళు ఏమనుకున్నారు? ఏం జరుగుతుంది? కొందరు బంధువులు పెళ్లి కుమారుణ్ణి తీసుకురావడానికి పక్క గదికి వెళ్ళారు. సమయం అవుతుందమ్మాయి, వధూవరులను రప్పించు. పురోహితుడు కేక వేశాడు. 5 నిమిషాల్లో వస్తున్నారు. గదిలోకి వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసి ఆమె సిద్ధంగా ఉండడం చూసి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళింది. వరసకు బాబాయ్ అయిన బంధువుతో పెళ్లి కొడుకు తీవ్రంగా వాదిస్తున్నాడు. ఏమిటండి? విజయ్ అడిగింది. ఓ, పెళ్లి పెద్దవు నువ్వే కాబోలు. ఆడపెత్తనం ఇట్లాగే ఏడుస్తుంది కాబోలు. మేము గతి లేక చేసుకుంటాం అనుకుంటున్నావా? ఇంతోటి అందగత్తే మాకు దొరకదనుకుంటున్నావా? అసలు ఏం జరిగిందండి? ఈ ముష్టి పంచెలు, ముడి ఉంగరం పంపుతారా? ఇదే నా పెళ్లి డ్రెస్సు? మేం పట్టు పంచెలు లేనిది పెళ్ళే చెయ్యం. నిజమేనా? నీ అభిప్రాయం ఇదేనా అన్నట్టుగా పెళ్లి కొడుకు వంక చూసింది. ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. చేసేదేదో పర్ఫెక్ట్గా చేయకూడదు. ఆఫ్టర్ ఆల్ ఒక డైమండ్ రింగ్కి 1000 రూపాయలు అవుతుంది. మీరు ఖచ్చితంగా కావాలని చెప్పలేదు. ఇంత ఖర్చు పెట్టాం. పట్టు దోవతుల దగ్గర వెనక్కపోతామా? ఈ ఒక్కరోజు తప్పితే అవి ప్రాక్టికల్గా అనవసరం కదా, నచ్చ చెప్పే ధోరణిలో అంది విజయ. ఆహా, అలా అయితే ఈ పందిరి అలంకరణ ఎందుకు? అది ఒక్కరోజే కదా అని పెళ్లి కొడుకు వెటకారంగా అడిగాడు. ఇప్పుడు వాదాలు ఎందుకు? ముహూర్తానికి సమయం మించిపోయింది. డైమండ్ రింగ్ తర్వాత చేయిస్తాను. ఓహో, జీవితంలో పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకుంటామా? 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, పట్టు దోవతలు తెప్పించి తీరాలి. అలాగే ఆడబిడ్డలకు 2000 లాంఛనాలు ఇస్తానన్నారు మీ నాన్న, అవి కూడా ఇప్పించండి. నిర్మోహమాటంగా అంటున్న తల్లిని ప్రసన్నంగా చూస్తున్నాడు పెళ్లి కుమారుడు. ఆనంద్ గారు, ఇంత త్వరగా ఎవరు వెళ్తారు? 10 నిమిషాలు కాదు, గంట అవుతుంది. ఆహుతులందరూ విసుక్కుంటారు. ప్లీజ్ మీ అమ్మగారికి నచ్చ చెప్పండి, ప్రాధేయపూర్వకంగా అడిగింది విజయ. ఆహుతులు వెళ్ళిపోయినా పర్వాలేదు, మా అమ్మగారు నిరాశ చెందటం నాకు ఇష్టం లేదు.
ఈ పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదు, కానీ మా నాన్న చిప్ప పట్టుకుని అడుక్కోవడం నేను సహించను. మృదు గంభీరంగా స్పష్టంగా వచ్చింది జవాబు. అందరూ తిరిగి చూశారు. గుమ్మంలో పెళ్లి కూతురు నిల్చుంది. ప్రమీ, నువ్వు లోపలికెళ్ళు. అక్కయ్య, ఎందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశాను? కట్నాల పేరుతో దోపిడీ చేస్తున్నానా? లాంఛనాల పేరుతో డబ్బు గుంజుతున్నానా? అయ్యా అమెరికా గారు, మీకు మీ మాతృవాక్య పరిపాలనకు ఓ నమస్కారం. దయచేసి వెళ్ళండి, నాకు ఈ పెళ్ళి ఇష్టం. ఆమె నోటికి విజయ చెయ్యి అడ్డం పెట్టింది. చెయ్యి లాగేసింది ప్రమీల. నువ్వు ముందు లోపలికి పద. ఆగు, వీళ్ళకి జవాబు చెప్పాలి. ప్రమీ, నాకు చెప్పాలనే ఉంది, కానీ అటు నాన్నగారి విషయం ఆలోచించు. అందరి విషయం ఆలోచించే ఇంతవరకు వచ్చింది వ్యవహారం. ఎవరేమనుకున్నా ఈ వ్యక్తిని చేసుకుని నా జీవితం నాశనం చేసుకోను అన్నది నిర్మోహమాటంగా. చదువుకున్నవారు, సంస్కారం గల కుటుంబం అంటే మురిసి మొక్కలయ్యాం. పదరా అబ్బాయి. ఆనంద్ తల్లి దారి తీసింది. ఇట్ ఈజ్ టూ మచ్. ఇంత అవమానమా? పెళ్లి కొడుకు ఎర్రటి మొహం మరింత ఎర్రగా మారి వికారంగా కనిపించింది. మీకు కాదు అవమానం, మీలాంటి యువకులున్న దేశానికి అవమానం. మీకంటే ఎక్కువ సమానమో చదివిన ఆడపిల్ల మీ కోరికలు సహించి మీ వెంట వచ్చే అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రమీల ఆవేశంగా అరిచింది. అమ్మా, చైతన్య అప్పుడొచ్చాడు. ఏమిటమ్మా? సిగ్గుమాలిన వారు, పదండి, పెళ్లి కొడుకు తండ్రి అరిచాడు. సిగ్గు అనే పదానికి అర్థం తెలిస్తే ఉన్నత విద్యను అభ్యసించిన మీ కొడుకు అల్పమైన వాటి దగ్గర పేచీ పెట్టలేడు. మీకంటే మీ అబ్బాయి లాంటి యువకుల కంటే దొంగలు, భిక్షగాళ్లే నయం. ప్రమీ, గర్జించాడు చైతన్య. తప్పన్నానా? దొంగ కడుపు నింపుకోవటానికి ప్రాణాలకు తెగిస్తాడు. భిక్షగాడు జానెడు పొట్ట నింపుకోవడానికి అడుక్కు తింటారు. వీరికి ఏమైంది? వేలకు వేలు సంపాదిస్తూ ఆవేశంతో రొప్పసాగింది. అమ్మా ప్రమీ, అంతా నాకు వదిలేయమ్మా. ఏమండి నాన్న, మీరు త్యాగం చేస్తున్నాం అనుకుని అప్పు చేసి పెళ్లి జరిపించవచ్చు. నేను మాత్రం చేసుకుని ఆత్మవంచన చేసుకోలేను. విజ్జమ్మ, పునాదులు లేని గోడ కట్టావా తల్లి? చైతన్య గోల పెడుతున్నాడు. చుట్టూ మూగిన జనం గోలగా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వరుని బంధువులంతా తిట్టుకుంటున్నారు. ఈ పిల్లకి అసలు కాపురం చేసే లక్షణాలు ఉన్నాయా? చేసుకున్నవాడు మోగవాడు కావాలి. ఏదో గూడు పుటాండి ఉంది, అందుకే పెద్దమ్మాయిని వదిలి చిన్న అమ్మాయికి తలపెట్టారు. అమ్మో, ఎంత నంగనాచి ఆ చైతన్య! ఇతను అమెరికా వెళ్తున్నాడని చేశామంటాడు. ఆ పిల్లంటే తప్పు, కానీ ఇప్పుడు పట్టుపంచలు లేకుంటేనే అతను ఎలాగూ వేసుకోడు కదా. ఏమో, ఆడపిల్లని కనడం అంత పాపం మరొకట్లేదు. ఏందో మా ఐదారి కాలం. ఏదో కట్నం ఇచ్చి మా కాలంలో కన్యాదానం చేశారు. అప్పుడు ఈ వంటకాలు చేస్తారా? ఆ వంటకం పెడతారా? వెట్ పార్టీలు ఇస్తారా? ఏమిటో నిజంగా సిగ్గు విడిచారయ్యా ఈ యువకులు. వివాహ మంటపంలా లేదది, సంతలాగా కొట్టులా ఉంది. సిగ్గులేనివారు. అలాగా సంబంధం అని తెలియక 50,000 కట్నం వదులుకున్నాం. భయభక్తులు లేని పిల్ల. ప్రచారం చేస్తూ అబ్బాయి తల్లి తండ్రి ముందు, ఆ తర్వాత అబ్బాయి బంధువులు వెళ్ళసాగారు. దూరానున్నవారు ఏమిటి అని అడుగుతున్నారు. చైతన్య పాలిపోయిన ముఖంతో నోట మాట రానట్టుగా నిల్చోలేక ఒక ఇనప కుర్చీలో కూలబడిపోయాడు. దాహం అన్నట్టు చూపించాడు. సుశీలమ్మ విచారంగా చూస్తూ భర్త చేత నీళ్లు త్రాగించింది. సుశీ నోరు పెగుల్చుకున్నాడు. ఏది జరిగినా మన మంచికే అంటారుగా, ఊరుకోండి. వారి ఆగడాలు కొన్ని మీ దాకా రానియక ఒక 5,000 ఖర్చు దాచింది మీ పెద్ద కూతురు. ఆమెకు ఆవేశం కోపం ఏమీ లేదు, ఆవేదన మాత్రం కనిపిస్తోంది ఆ కళ్ళల్లో. గేటు దగ్గర ఉన్నవారు అప్పుడు విషయం తెలుసుకుని వచ్చారు. పెళ్ళన్నాక అడగటం ఇవ్వటం ఉంటాయి. పెద్దవారు ఉండగా నువ్వెందుకు కలగజేసుకున్నావు? రావు ప్రమీలని అడిగాడు. ప్రమీలకు ఉధృతంగా దుఃఖం వచ్చింది. అందరిలో అభాస అయినందుకు. ధైర్యంగా చెడును ఎదుర్కొంటే సహించలేని ఈ జనం. ప్రమీ, విజయ ఆర్ద్రంగా పిలిచింది. నాకేం కోపం లేదు. వారం రోజుల క్రితమే నేనే ఈ నిర్ణయం తీసుకుంటే ఈనాడు ఇంత గొడవ జరిగేది కాదు. నువ్వు మంచి పనే చేశావు. లోపలికెళ్ళు ఆప్యాయంగా అంది. అక్క భుజం మీద తల ఆంచి వలవల ఏడ్చింది. ఆ తర్వాత గదిలోకి తీసుకుపోయింది. గేటు దగ్గర గుంపు ఉంది, అరుపులు వినిపిస్తున్నాయి. విజయ అక్కడికి వెళ్ళింది. పెళ్లి కొడుకు చొక్క రాజా గుప్పిట్లో ఉంది. ఇలా వెళ్ళటానికే నీకు అధికారం లేదు. వారి తాత తెలీదా? ఆయన చేసే ఉద్యోగం ఏమిటో కూడా తెలియదా నీకు? నిలదీస్తున్నాడు. నా తాహతు తెలీదా? ఫారిన్ రిటర్న్ అంటే మాటలు అనుకున్నాడా? ఆనంద్ ప్రశ్న. చూడండి,
ప్రాణం లేక ఓ మూల పడి ఉండే ఉంగరాల కోసం, మర్యాదల కోసం ప్రాణం ఉన్న మనుషుల్ని ఏడిపించడం న్యాయం కాదు. ఈ దేశంలో తప్పెవరిదైనా ఆడపిల్లనే అంటారు. మర్యాదగా మంటపంలోకి రండి అని ఆహుతుల వైపు తిరిగాడు. దయచేసి మీరెవరు వెళ్ళొద్దు, మీరు కూర్చోండి. విజయ కూడా అందరికీ చేతులు జోడించి కూర్చోమంది. రాజా వెళ్ళని, అతను వచ్చిన ప్రమీల అంగీకరించదు నెమ్మదిగా చెప్పింది. వంటలు పాడైపోతాయని రాజా, రాజేష్ వచ్చిన వారిని బలవంతంగా తీసుకెళ్లి భోజనం చేస్తున్నారు. విజయ స్త్రీలను కూడా తీసుకుపోయింది. ఎందుకమ్మా పెళ్ళి ఆగిపోయాక? మా సంతోషం కొద్దీ ఒక విధంగా నయమే అయింది. తర్వాత ఇంకా గొడవ చేసేవారేమో. వారిని భోజనాల బల్ల దగ్గర వదిలి రెస్టారెంట్కి ఫోన్ చేసింది రిసెప్షన్ క్యాన్సిల్ అయిందని. రంగారెడ్డి దగ్గరికి వచ్చింది. మావయ్య మీ ఇంటికి మనిషిని పంపండి, డిన్నర్ క్యాన్సిల్ అయిందని హడావిడిగా పైకొచ్చింది. అంత పెద్ద వరండాలో పందిరి వెలవెలపోతోంది. పురోహితుడు నిశ్చింతగా కునుకుతున్నాడు. చైతన్య, సుశీలమ్మ శిలల్లా నిలబడిపోయారు. నాన్న ప్లీజ్ మీరు అప్సెట్ అవ్వకండి. ఇది అంత తేలికైన విషయమా? అతని కళ్ళు చెమర్చాయి. ఇక అందరూ తమాషా ఏమిటో చూద్దామన్నట్టుగా వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. నా వైపు నుంచి మీ అందరికీ కాస్త ఇబ్బంది కలిగింది. క్షంతవ్యురాల్ని మీరు ఆశీర్వదించకుండా వెళ్ళకూడదని నా ప్రార్థన. చిన్న మార్పు, వరుస క్రమంగా వివాహం జరుగుతుంది. ఇప్పుడు నా వివాహం బదులు మా అక్క విజయ జరుగుతుంది. నమస్కరించి పక్కకు తప్పుకుంది. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. అలసటగా తిరుగుతున్న విజయం లాక్కొచ్చింది రమ. ప్రమీల వెళ్ళి రాజమల్లారెడ్డిని పిలిచింది. వధూవరులు మంటపం చేరారు. ప్రమీల వెళ్ళి రంగారెడ్డి దంపతులను తీసుకుని వచ్చింది. మావయ్య వాళ్ళిద్దరూ ఒకరినొకరు అభిమానించుకుంటారు. కులాంతర వివాహం కాబట్టి నాదయ్యాక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాతో ఒక్క మాటైనా అనలేదు. మొహం గంటూ పెట్టుకున్నాడు. వివాహం మీ అనుమతితోనే చేసుకోవాలనుకున్నారు, కానీ అనుకోకుండా ఇలా జరిగింది. అవమానం పెట్టుకోకుండా ఆశీర్వదించండి మావయ్య. చైతన్య కళ్ళు మెల్లగా జీవకళను పుంజుకున్నాయి. అతను భార్యతో మంటపంలోకి నడిచాడు. ఆనందంగా కన్యాదానం చేశారు. దండలు మార్చుకునేటప్పుడు ఒక్కసారి విజయ రాజా కళ్ళల్లోకి లోతుగా చూసింది. సంతోషం కురుస్తోంది. ఆనందం వెల్లివిరిసినట్టుంది. వెంటనే దించేసింది. అతని తలపై జీలకర్ర బెల్లం పెడుతుంటే ఆమె చెయ్యి వణికింది. ఆడవారికి అందరికీ ప్రమీల అక్షింతలు పంచిపెట్టింది. రాజేష్ పురుషులకు అందరికీ అక్షింతలు పంచి వచ్చాడు. ఇద్దరూ పళ్ళేల కింద పెట్టారు. ప్రమీల ఒక్క నిమిషం, రాజేష్ పిలిచాడు. ఓ రాజేష్, అందరికీ తాంబూలం ఇచ్చావా? అడుగుతూ సామాను గది దగ్గరికి వెళ్ళింది ప్రమీల. నీతో ఒక విషయం చెప్పాలి. తొందరగా చెప్పు, ఇప్పటికే ఆలస్యం అయింది. నీకు అభ్యంతరం లేకపోతే. ప్రమీల అతని భావం అర్థం చేసుకుంది. ఆమె మొహం ఎర్రబడింది. ఒక క్షణం తర్వాత తనను తాను సంభాళించుకుంది. జాలితో అంటున్నావా? బాప్రే, ఆ ఆదిశక్తిని చూస్తే జాలి కలుగుతుందా ఎక్కడైనా? మరేం కలుగుతుంది? అభిమానం, కాదంటే ప్రేమ. పెద్ద బయలుదేరాడు ప్రేమికుడు. అతని చేతి మీద ఒక చిన్న దెబ్బ వేసి గబగబా బయటికి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం అలాగే నిల్చుండిపోయాడు. అందరూ అక్షింతలు వేసి వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు. రాజేష్ అందరి ముందు నిల్చుని నమస్కరించాడు. పెద్దలందరూ మన్నించి మరొక 5 నిమిషాలు కూర్చుని నన్ను ఆశీర్వదించి వెళ్తారని ఆశిస్తున్నాను. ప్రమీల ఈనాడు గొంతెమ్మ కోరికలు కోరే మగవాడికి బుద్ధి చెప్పి స్త్రీ జాతి గౌరవాన్ని నిలబెట్టింది. ప్రతి స్త్రీ ఆమెలాగే ప్రలోభానికి గురి కాక, మాకు డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ ఆఫీసర్, ఫారెన్ రిటర్న్ వ్యక్తి కాదు, ఒక మనిషి కావాలి, మానవత్వం ఉన్న మనిషి కావాలి అన్నవాడు. అలా అన్ననాడు దేశం స్వర్గసీమ కాకపోయినా బాగుపడుతుంది. కొందరి పెద్దల మొహం మీద విసుగు కనిపించింది. ఉపన్యాసం ఇస్తున్నాడు అనుకుంటున్నారేమో. రాజేష్ అది గమనించి అసలు విషయం చెప్పాడు. పురుషులంతా అమ్ముడయ్యేవారు కాదని నిరూపించడానికి ప్రమీలను వివాహం చేసుకుంటున్నాను. అందరి మొహాల మీద ఆశ్చర్య చిహ్నం. వెంటనే ఏం జరుగుతుందో అన్న కుతూహలం కనిపించింది. అందరూ కూర్చుండిపోయారు. లత పరిగెత్తికెళ్ళి అక్షింతలు తెచ్చి అందరికీ పెట్టింది. ప్రమీల స్నేహ బృందం ఆమెను తెచ్చి పీటల మీద కూర్చుండబెట్టారు. లత రాజేష్ను లాక్కుపోయి కొత్త దోవతులు ఇచ్చింది. కళ్ళ ముందు సినిమా రీళ్ళ 2 వివాహాలు అయిపోయాయి. ఆఫీస్ పని చూసుకుని కొంచెం ఆలస్యంగా వచ్చిన చంద్రబాబుకి ఈ వివరాలు ఏమీ తెలియవు. అరే, ఇన్విటేషన్లో ఒక వివాహం అని ఆహ్వానించారే, ఇక్కడేమో 2 వివాహాలు అవుతున్నాయి. ఒకటే ప్రజెంటేషన్ తెచ్చాను నొచ్చుకున్నాడు. రమ చిన్నగా నవ్వింది. పోనీ ఇద్దరికని ఇవ్వండి. అతను బాక్స్ మీద విజయ్ పేరు కూడా వ్రాసి పందిరి దగ్గరికి వెళ్ళాడు.
అభినందనలు మాస్టారు. ఏమిటి అంతా గందరగోళంగా ఉందే? అమెరికా నుంచి వచ్చిన వరుడెక్కడా? ఇతను రావుగారి అబ్బాయి కాదు అని అడుగుతూనే ఇద్దరికీ బహుమతి ఇచ్చాడు. అప్పటికి వచ్చిన వారిలో చలనం కలిగింది. అందరూ చంద్రబాబులాగే ఒక బహుమతి ఇరువురికి చదివించారు. చంద్రబాబునే చూస్తూ నిలబడింది రమ. యాంత్రిక జీవితంతో ఒక విధంగా విసుగుస్తోంది కూడా. క్లినిక్, పేషెంట్లు, జబ్బులు, డబ్బులు, భోజనం, నిద్ర, మళ్ళీ క్లినిక్. ఆదివారం మధ్యాహ్నం రాజేష్ కానీ స్నేహితురాండ్రు దయతలిస్తే ఏ సినిమాకో షికారుకో పోవటం అంతే. ఈ మధ్య తన బట్టలు తాను కొనుక్కోవటం కూడా మర్చిపోయింది. తను ధైర్యం చేస్తే చంద్రబాబు కాదండవు. అతను తన జాతి వాడే కాబట్టి తన వారికి కూడా కష్టం కలగదు. అతనికి తన ఉద్దేశం తెలపటం ఎలా? ఎంత స్వచ్ఛంగా నవ్వుతాడు. తొందరపాటు మనిషి. ఆ తొందరపాటు కూడా ఎంతో హుందాగా ఉంటుంది. ఒకవేళ తనంటే ఇష్టం లేదేమో, అందుకే తండ్రితో నిర్లక్ష్యంగా మాట్లాడినట్టుంది. మొదటి రోజు మాత్రం తనతో ఆప్యాయంగా ఎంతో పరిచయం ఉన్నట్టు లేడు. ఒక్క అడుగు ముందుకేసింది. ఏమండి డాక్టర్ గారు, భోజనానికి ఏదైనా మిగిలిందా? హడావిడిగా వచ్చాడు చంద్రబాబు. చాలా ఉంది, మీరు సాయంత్రం కూడా ఇక్కడే భోజనం చేయొచ్చు అంది నవ్వుతూ. పదండి పదండి, మరి ఆకలి దంచేస్తుంది. మీరు భోజనానికే వచ్చినట్టున్నారు కవ్వింపుగా అడిగింది. మీరు ఎలాగైనా భావించండి, వర్క్ ఈజ్ వర్షిప్ అనే వారిలో నేను ప్రథముణ్ణి. నా పైపులకు ఆర్డర్ వచ్చింది, దానికి జవాబు రాస్తే టైంకి అందిస్తే 5-6 వేల లాభం. చిన్న సెంటిమెంట్ కోసం అది వదులుకోలేను. 5-6 వేల లాభమే? మరి ఏమిటండోయ్, నా ఇండస్ట్రీ అల్లాటప్ప అనుకుంటున్నారా? అన్నీ పోను సంవత్సరానికి 30,000 లాభం అండి. నెలకి 700 దాకా జీతం తీసుకుంటాను నేను. అతని చేతులు కడుక్కునే అన్నం కూరలు వడ్డించుకున్నాడు. బఫే అరేంజ్ చేశారు. రమ ఆలోచనలో పడింది. వంట చాలా బాగా కుదిరింది. మీరు ఎప్పుడైనా వీలుంటే రండి. మారేడుపల్లిలో ఇల్లు కడుతున్నాం, చూదురు కానీ. ఎప్పటికీ వస్తాను అనబోయి ఆగిపోయింది. రమ రా, స్నేహం చేసినందుకు బాగా బుద్ధి చెప్పాడు. సుందరం వచ్చింది. ఏమిటమ్మా? ఏముంది, సిగ్గు ఎగ్గు లేదు. వీడు తగుదునమ్మా అని చేసుకుంటాననగానే కన్యాదానం చేయటమేనా? అందరినీ అని ఏం లాభం? మన బంగారం మంచిది కానప్పుడు. ఆమె కళ్ళు ఒత్తుకుంది. చంద్రబాబు దృష్టి ఇటూ లేదు. అతను స్వీట్ తీసుకుంటున్నాడు. వస్తానండి అని తల్లిని అనుసరించింది రమ. ఆమె స్వర్గం ఒట్టి భ్రమగా మారింది. కళ కరిగిపోయింది. వెడుతూ అనుకుంది, అతను ఇల్లు చూడటానికి రమ్మన్నాడు, అప్పుడు అడుగుతాను. రావుగారు కూడా మండిపడుతున్నారు. మనసులో ఏముందో కానీ బయటికి తేలలేదు. ఇంకా ఇక్కడ ఎందుకు పద? కూతుర్ని పిలిచాడు. విజయ్కు చెప్పొస్తాను అనబోయింది. కానీ తండ్రి గంభీరత చూసి మాట రాలేదు. రమలో ఉన్న బలహీనత అదేనేమో. తనకు తాను ఏది నిర్ణయించుకోలేదు. ఎవరో ఒకరు ఉండాలి ఆమెను గైడ్ చేయటానికి. దాదాపు ఆమె విద్య ప్రాక్టీస్ వెనకాల విజయ్ చెయ్యుంది. వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. రావు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. రమ వింటూ కూర్చుంది. సుందరమ్మ భర్తను ఎగదోస్తోంది. ఇక పెద్ద తుఫాను వచ్చి వెలిసినంత ప్రశాంతంగా ఉంది ఏడెన్ బాగ్లో. అందరూ జరిగింది నిజమాని ఆలోచిస్తున్నారు. రాజేష్కి బాధగా ఉంది. తనను కనిపించిన తల్లిదండ్రుల అనుమతి తీసుకోకపోవడం పొరపాటే. అనుకోకుండా జరిగిపోయింది. 100కి 90 మంది మగవారు స్త్రీ అంటే అణకువ, అణిగిమణిగి ఉంటూ చాటుగా భర్తను బండబూతులు తిట్టినా నలుగురిలో మాత్రం గౌరవించాలనుకుంటారు. నలుగురు చేరినప్పుడు భార్యపై అథారిటీ చూపించి సంతృప్తి పడుతూ ఉంటారు. రాజేష్ అలాంటి మగవారికి పూర్తిగా వ్యతిరేకం. జీవితం అంటే ఒక అందమైన ఆట. ప్రతి ఆటలో ప్రత్యర్థి సమర్థుడైతే ఆట రక్తి కడుతుంది, రసవత్తరంగా ఉంటుంది. అలాగే భార్య తన సమవుజ్జిగా ఉండాలని కోరుకునేవాడు. రమ వివాహ ప్రయత్నాలు, సుభాష్ వివాహం చూశాక తన వివాహం తల్లిదండ్రుల ఇష్టప్రకారం జరిగితే నరకమేనని భావించాడు. అందుకే విజయ పట్ల ఆరాధన పెంచుకున్నాడు. విజయ తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పినప్పుడు బాధపడిన మాట వాస్తవమే. కానీ నిరాశపడలేదు. నాలోని భావాలకు ఆ అమ్మాయి ఎలా బాధ్యురాలవుతుంది అనుకున్నాడు. ప్రమీల చిలిపి అమ్మాయి అని తెలుసు కానీ ధైర్య సాహసం ఉన్న అమ్మాయి అని ఊహించలేదు. దాదాపు 1000 మంది ఆహుతుల ముందు ఒక అమెరికన్ రిటర్న్ అందగాడిని నిరాకరించగలిగింది అంటే ఆమెలోని అచంచల ఆత్మవిశ్వాసమే కారణం అనుకున్నాడు. అదృష్టం పరీక్షించుకోవటానికి ఆమెను అడగటం, ఆమె అంగీకరించటం, మంటపంలో వివాహం జరగటం నిమిషాల మీద జరిగిపోయాయి. ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే భోజనాలు చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఏమండో అక్కయ్యలు, బావగారులు, మీ పెళ్లి సంబరంతో ఆకలి మర్చిపోయారేమో, మాకు ఆకలి దంచేస్తోంది లత వెళ్ళి అడిగింది. మాకు పెళ్లి సంబరంలో మనసు నిండింది కానీ కడుపు నిండలేదు మేడం, మరదలు గారు.
రాజా నవ్వుతూ మెడలో ఉన్న పూల దొండలు తీశాడు. మరైతే వడ్డించేదా? లత, ఉన్నవాళ్లకు వడ్డించండి, నేను వెళ్ళి రావుని సుందరమ్మని తీసుకొస్తాను. చైతన్య లేచాడు. అతనికి ఇప్పుడు ఎంతో నిశ్చింతగా ఆందోళనగానూ ఉంది. వద్దు నాన్న, ఆవేశంలో ఉండుంటారు, వారు ఏదైనా అంటే మీరు బాధపడతారు, విజయ వారించింది. అవునండి చైతన్య గారు, రంగారెడ్డి గారు కోడల్ని సమర్థించాడు. 50-60 వేలు పోయాయని మనసులో బాధగా ఉన్నా బయటికి కనిపించుకోవటం లేదు. జరిగే వివాహం జరిగిపోయింది. ఇప్పుడు అన్నాని స్థూరం సంపాదించే కొడుకును దూరం చేసుకోవటమే అవుతుంది. తొండలు గుడ్లు పెడతాయని అందరూ హేళన చేసిన పొలంలో బంగారం పండిస్తున్నాడు రాజా. అతనితో విరోధం పెట్టుకోలేడు. అయినా కోడల పిల్ల నెల నెల సంపాదిస్తుందిగా అని సంతృప్తి చెందాడు. అందరూ సరదాగా భోజనాలు చేశారు. లత ఇంటికి వెళ్ళి 2 అక్కాయిలకు పెట్టెలు సర్ది తెచ్చింది. అక్కడి నుంచే అతి మామూలుగా అప్పగింతలు పెట్టాడు చైతన్య. రంగారెడ్డికి సుభద్రమ్మకు కొత్త బట్టలు పెట్టారు. బావగారు, జాతులు మతాలు మానవ సృష్టి, అది మన పిల్లలు ముందుగా తెలుసుకున్నారు. అది అర్థం చేసుకుని వారు తొందరపడ్డారనుకుంటే క్షమించి ఆశీర్వదించండి అన్నాడు. ఇప్పుడు ఏమనుకున్నా లాభమే ఉందయ్యా, మా అబ్బాయి వివాహం చేసుకున్నాక అమ్మాయి మా అమ్మాయే, ఆ మాత్రం అభిమానం ఉంటే చాలండి. సుశీలమ్మ కన్నీటితో వియ్యపురాలకి నమస్కరించడం తప్ప మాట్లాడలేకపోయింది. విజయ గంభీరంగా ఉండాలని, తనలోని భావాలు బయటపడరాదని శతవిధాలా ప్రయత్నించసాగింది. తల్లి తండ్రికి పాదాభివందనాలు చేస్తుంటే మాత్రం ఆమె కళ్ళ నుంచి జలజల రాలిన నీళ్లు కాళ్లపై పడ్డాయి. అస్పష్టంగా వారు ఆశీర్వదించడం తెలుసు. తిరిగైనా చూడకుండా వెళ్ళి కారులో కూర్చుంది. రాజా చూపులతోనే చైతన్య గారికి పర్వాలేదన్నట్టుగా చెప్పాడు. వ్రతం చేద్దామని తలుచుకుంటే మనిషిని పంపుతానోదినా, మీరు రావాలి, సుభద్రమ్మ ఆహ్వానించింది. నమస్కారం. రంగారెడ్డి వెళ్ళి కారులో కూర్చున్నాడు. లత కారు దగ్గరికి వెళ్ళి అక్క చేయి పట్టుకుంది. ఇక అంతా నువ్వే చూసుకోవాలి, గొంతు పెగుల్చుకుని ఆ ఒక్క మాట చెప్పింది విజయ. ట్యాక్సీ కదిలింది. ప్రమీల కన్నీటితో అక్కకు చెయ్యి ఊపింది. ట్యాక్సీ కనుమరుగయ్యాక అందరూ లోపలికి వచ్చారు. చైతన్య గారికి అంతా కొత్తగా ఉంది. విజయ అన్నీ చూసుకునేది. లత సామాన్లు వేసుకుని మన బంధువులతో ఇంటికి వెళ్ళమ్మా, మేము అక్కయ్యను పంపించొస్తాం, సుశీలమ్మ లతకు చెప్పింది. రాజేష్ ఇబ్బందిగా ప్రమీల వంక చూశాడు. అతని చూపులోని అర్థింపు గ్రహించిందామె. అమ్మా, ఇవ్వవలసినవి ఇవ్వు, కానీ నువ్వు మాత్రం వెంట రావద్దు, మా అత్తగారు మామగారు వచ్చి పిలిచే వరకు. ఆడపిల్లనిచ్చుకున్నాక అలకలు వేడుకలుంటాయి తల్లి, మేం బాధపడం, మొదటిసారిగా నవ్వింది సుశీలమ్మ. ఉదయం నుంచి ఒకటే ఉద్వేగం. ఆడపిల్లను కన్నాం అంటూ మీరే మిమ్మల్ని కించపరుచుకుని మమ్మల్ని చిన్నగా చేయొద్దు, వారితో ఎలా తలపడాలో నాకు తెలుసు. తల ఎగరేసింది. ప్రమీ, కాస్త దూకుడు తగ్గించమ్మా, అదంతా మేము చూసుకుంటాం, మీరు నిశ్చింతగా వెళ్ళండి. రాజేష్ చెప్పాక ట్యాక్సీ తెప్పించి కూతురికి ఇవ్వవలసిన సామాన్లు వియ్యంకులకు కొత్త బట్టలు పెట్టింది. పెద్దలకు నమస్కరించి ఎక్కింది ట్యాక్సీ. బంధువులంతా గందరగోళం పెళ్ళిళ్ళు అంటూ ఒక పెద్ద వేడుకగా చెప్పుకుంటున్నారు కూర్చొని. ఇక ట్యాక్సీ ఇల్లు సమీపించింది. రాజేష్కి తండ్రి ఏదో అంటాడని భయం లేదు, కానీ ప్రమీల మొదటి రోజే వారితో ఘర్షణ పట్టడం ఇష్టం లేదు. అందుకే మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రమీల మొదటిసారి అతని స్పర్శ ఆమెను కాసేపు మైమర్పించి మత్తులో ముంచివేసింది. ప్రమీల, ఒకనాడు రాజేష్ విలువ 1,00,000 అంటూ హేళన చేసిన ఘట్టం గుర్తుకొచ్చింది. అమ్మ నాన్న పౌరుషంగా మాట్లాడితే లేదా పరుషంగా మాట్లాడితే కొన్నాళ్ళు సహనం చూపాలి. ఎందుకో నా కోసం. సరే, నువ్వు మొదటిసారిగా కోరావు కాబట్టి అంగీకరించాం అన్నది నవ్వుతూ. తన చేతిలో ఉన్న ఆమె చేతిని గట్టిగా నొక్కాడు. థ్యాంక్స్. ఇద్దరూ ట్యాక్సీ దిగి సామాన్లు తీసుకుని వచ్చారు. రావు గారు హాల్లోనే ఉన్నారు. ఆగు అనబోయి ఆగిపోయాడు. రాజేష్ ప్రక్కన ప్రమీల అతని కళ్ళకెంతో అందమైన జట్టగా కనిపించారు. అతనికి ఒక్కసారి అల్లరిగా తిరిగే ప్రమీల గుర్తుకొచ్చింది. తను ఎరిగిన అమ్మాయినే కఠినంగా ఎలా మాట్లాడగలడు? రాజేష్ ఒక్క నిమిషం ఆలోచించి సూట్ కేసు కింద పెట్టాడు. క్షమించు నాన్న అన్నాడు. ఒరేయ్, ఇదంతా ముందే అనుకున్నవాడివి, మాతో ఒక్క మాట అంటే ఏం పోయిందిరా? సుందరమ్మ రోషంగా అడిగింది. ఆ పరిస్థితిలో ఆవేశం తప్ప మరేం తెలియలేదు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేయాలని మాత్రం కాదమ్మా. ప్రమీల వచ్చి నమస్కరించింది. మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. హాల్లో వినిపించిన అలజడికి మెల్లగా బయటకు వచ్చింది రమ.
ప్రమీల చేయి పట్టి గదిలోకి తీసుకెళ్ళింది. కూర్చో, మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళు, ఆ తర్వాత ఒక కప్పు కాఫీ కావాలి. అలాగే. రమ నౌకర్ని కేకేసింది. మంచినీళ్ళు కాఫీ తెమ్మని చెప్పింది. బయట నుంచి తండ్రి నిష్ఠూరోక్తులు, కొడుకు అనునయింపు మంద్రస్థాయిలో వినిపిస్తోంది. మంచినీళ్ళు కాఫీ తీసుకున్నాక కుదుటపడ్డారు. ప్రమీల హుషారుగా కబుర్లు చెప్పింది. రమకేదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పట్టుకుంది. ప్రమీల ముందు ముడుచుకుపోయింది. రమ, అనుకోని విధంగా తమాషాగా జరిగింది కదూ. అసలు రాజేష్ గురించి ఎన్నడూ ఆలోచించలేదు. స్వచ్ఛంగా నవ్వింది. రమ అనుకుంది, ఈ అమ్మాయి ఇంత నిర్మలంగా ఎలా నవ్వుతుంది? తనకిన్ని ఉన్న రేపటి గురించి ఆలోచన వస్తూనే ఉంటుంది. ఏం రమ మాట్లాడావు? థ్రిల్లింగ్గా లేదు? బాగుంది. పాపం డైమండ్ రింగ్ పట్టు దోవతల పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడో. మరో అమ్మాయిని చూసుకుంటూ ఉండాలి. రమ నవ్వడానికి ప్రయత్నం చేసింది. రమ, పైన బాత్రూమ్ ఉందా? ఉంది. స్నానం అక్కడ చేయొచ్చా? అన్నది. మరి వెళ్దాం పద. ఈ ఇల్లు నీకు కొత్తాయి. రమకు ఈర్షగా ఉంది. ప్రమీల లేచింది, పైకి వెళ్ళింది. రాజేష్ అప్పుడే స్నానం చేసి టవల్ కప్పుకుని వచ్చాడు. అతని అనాచ్ఛాదితమైనటువంటి వక్షం చూసి తల వంచుకుంది. ప్రమీ అతను దగ్గరగా వచ్చి మునివేళ్లతో ఆమె గడ్డం ఎత్తాడు. వణుకుతూ అతని చేయి పైన చేయి వేసింది. మాట్లాడవే? ఏం మాట్లాడాలి? మాటలన్నీ మధ్యాహ్నమే అయిపోయాయన్నట్టుంది ధోరణి. ముందుకు జరిగి అతని ఎదపై తల అంచింది. సినిమా అత్తమామలు కనిపించరే అన్నది మెల్లగా. వాళ్ళెవరు? అదే సినిమాలో కనిపించే అత్తామామలు. పోరాపో, నాశనమైపో అనేవారు. ఆమె చుట్టూ చేతులు బిగించి పక్కన నవ్వాడు. అమెరికా ఆనంద్ బాబుకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో? ఈ నెరజానని నాకు వదిలినందుకు. అతనే వదలలేదు, నేనే వదిలించుకున్నాను. థ్యాంక్స్ నాకు చెప్పు. రియల్లీ? ఆమె తల ఎత్తి తన తల వంచాడు. ఆ క్షణం వారి జీవితాల్లో మరుపురాని మధుర క్షణం. కొన్ని నిమిషాలు కాలం స్తంభించిపోయినట్టుగా అనిపించింది. రాజేష్, మీ పెళ్ళిళ్ళు చేసే యోగం ఎలాగూ లేదు. గుడికైనా వస్తావా రావా? కింద నుంచి తల్లి కేక విని రాజేష్ భార్యను వదిలాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వారు. రాజేష్ 5 నిమిషాల్లో వస్తామని తల్లికి చెప్పాడు. గుడికి వెళ్దామా? ఇదిగో ఇదే నా గుడి. చూపుడు వేలితో అతని హృదయంపై పొడిచింది. అయినా నీకు మాటిచ్చాను, వస్తాను. ఆమె వెళ్ళి స్నానం చేసి వచ్చింది. తెల్ల బెనారస్ పట్టు చీర కట్టుకుని సన్న ముత్యాలహారం వేసుకుని కిందకి దిగింది. అప్పటికే మిగిలిన వారు తయారుగా ఉన్నారు. అందరూ గుడికి బయలుదేరారు. 2 రోజులు గడిచాయి. లత 2 సార్లు వచ్చి బంధువులు వెళ్ళిపోయారనే వార్త అందించి వెళ్ళింది. ప్రమీలకి ఆ ఇంట్లో స్తబ్దంగా ఉన్న వాతావరణం నచ్చలేదు. లెక్చరర్గా చేరాలని ప్రయత్నించసాగింది. ఆమె చలాకీతనం, కలుగోలుతనం రావుగారిని ఆకర్షించడమే కాదు, రాజేష్ మంచి నిర్ణయమే తీసుకున్నాడని ఎన్నోసార్లు అనుకున్నాడు. సుందరమ్మ కూడా ఆ ఇంటికి నిండుతనం వచ్చినట్టుగా ఫీల్ అయింది. వారం రోజుల్లో అన్నీ మర్చిపోయి ప్రతిదానికి ప్రమీల అని పిలిచేది. శ్రీనివాస్ భార్యతో అత్తగారింట్లో ఉంటున్నాడు. అతనికి అమ్ములుని కొడుకుని చూసుకోవడంతోనే సరిపోతుంది. అమ్ములు గుడికి వెళ్ళినా మొదట మనసులో రాజమల్లారెడ్డికి నమస్కరిస్తుంది. దేవుడు ఎక్కడో గుడిలో ఉన్నాడని భ్రమపడతారు. ఎక్కడో లేడు, పెద్ద బావ లాంటి వారి హృదయంలో ఉన్నాడు అని భావిస్తుంది. రంగారెడ్డికి మినిస్టర్ కావాలన్న ఆశ తొలగించేసింది విజయ. లంచాలు గుప్పి నాయకుడై మళ్ళీ అంత డబ్బు రాబట్టడానికి అవినీతి, అక్రమం అన్నింటికీ బానిస కావాలని ఎంతో నచ్చజెప్పాక ఆయన తన వ్యామోహం వదులుకున్నాడు. ఎంతైనా కోడలు చదువుకునే పిల్ల అని మురిసిపోయేది సుభద్రమ్మ. హైదరాబాదులో ఉండటం, దూరం వెళ్ళి రావటం ఎందుకని పొలం దగ్గరే మరో 2 గదులు వేసుకుని వెళ్ళిపోయారు. విజయ్కు భర్తతో మాట్లాడాలంటే కూడా సమయమే దొరకదు. ఉదయం టీ తాగేటప్పుడు, సాయంత్రం భోజనాల సమయంలో కొంచెం సమయం దొరుకుతుంది ఇద్దరూ తీరిగ్గా మాట్లాడుకోవటానికి. టీ ప్యాట్ బల్ల మీద పెట్టి భర్త కోసం చూసింది. అతను అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు. మొహం గడుగుతున్న సుభద్రమ్మ చెప్పింది, రాజుకి ఏదో అరగంట పని ఉందటమ్మా. టీ త్రాగకుండా చేసే పనులే ఉన్నాయి. విసుక్కుంటూ షెడ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ పక్కనే ఉన్న పూల మొక్కల్లో ఒక 10 మంది యువకులు, మధ్య వయస్కులు కూర్చునున్నారు. వారి ఎదురుగా నిల్చుని గంభీరంగా ఏదో చెప్తున్నాడు. కొద్ది దూరంలో నిలబడిపోయింది విజయ. రైతులంతా ఏకమై నీటిని ఎలా పొదుపు చేసుకోవాలన్న విషయం ఆలోచించాలి. నీటిని పొదుపు చేయవలసిన పనే ఉంది. మా నాన్నగారు గంగమ్మ తల్లికి పూజలు మానితే వచ్చే అనర్థాలు అంటున్నారు, ఒక యువకుడు అడిగాడు.
మన దేశాన్ని తలెత్తుకోకుండా అడ్డుపడుతున్న సమస్యల్లో ముఖ్యమైనవి గంగానమ్మ, మైసమ్మ అనే మూఢనమ్మకాలు. మన నమ్మకాలు మన పెద్దలు చేసిన వృత్తి అదే రీతిలో చేయాలని ఆలోచించే మూఢ విశ్వాసం. మారుతున్న పరిణామాలను ఎందుకు అర్థం చేసుకోరు? ఈ చుట్టుపట్ల ఇది వరకు ఎన్ని బావులు ఉండేవి? ఎన్నో ఆడివి. మొన్న అంటే 10 ఏండ్ల కింద ఒక 10 బావులు ఉండేవి. ఓ మధ్య వయస్కుడు జవాబిచ్చాడు. ఇప్పుడు లెక్క పెట్టండి, 100కు పైగా అయ్యాయి బావులు. అదే ఊట, అదే వర్షం కదా. అందరం వరి అంటూ దాని వెనకాల పడక హైబ్రిడ్ జొన్న, గోధుమ, తక్కువ నీటిని కన్జ్యూమ్ చేసే పంట వేయాలి. మనం ఎంత పొదుపు చేసినా ద్రాక్ష తోటల వారు నీటిని అధికంగా వాడుతున్నారు. నిజమే. మన పంటలకు ఒక ప్రణాళిక ఏర్పరచుకుని వాళ్ళను కూడా పిలిచి మాట్లాడాలి. డబ్బుంది కాబట్టి మనం 10 గజాలు తవ్వితే వారు 20 గజాలు తవ్వుతున్నారు. అది అరికట్టాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో నీటి వనరులు లేవు. అందుకే నీటిని పొదుపుగా వాడుకోవాలి అన్నాడు. నిజమే. సాగుబాటు చేసే పొలాలు ఎక్కువయ్యాయి. పోటీలు పడి వేసుకుని చేలు ఎండబెట్టుకోవటం మంచి పని కాదు. అదే చెబుదామని పిలిచాను. నేను వెళ్ళి ఫెర్టిలైజర్స్ కోసం ప్రయత్నిస్తాను. రాజా చెప్పేది ఏమీ లేనట్టుగా మౌనంగా నిల్చున్నాడు. అందరూ లేచారు. వారు వెళ్ళిపోగానే వెనక్కి తిరిగాడు. విజయం చూసి చిరునవ్వుతో గ్రీట్ చేశాడు. టీ కూడా త్రాగడానికి సమయం ఉండదు కాబోలు అంది. ఈరోజు నీకు సెలవు కదోయ్. ఆమె చేయి పట్టుకుని ముందుకు నడిచాడు. ఉషోదయం అవుతోంది. వాతావరణం ఎంతో అందంగా ఉంది. ఆ పరిసరాల్లో మైమరిచినట్టుగా నిల్చుంది విజయ. ఆమెను కాసేపు అలాగే ఉండనియాలనే ఉద్దేశంతో తను మౌనంగా నిల్చున్నాడు. విజయమ్మ ఫోన్. పనివాడు కేక వేయటంతో ఆమె తన్మయత్వం నుంచి బయటపడింది. రండి. ఇద్దరూ లోపలికెళ్ళారు. టీ బల్ల దగ్గరికే ఫోన్ తెచ్చుకుని కూర్చుంది. ఒక 5 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఎవరు? ప్రమీల అన్నది టీ సిప్ చేస్తూ. ఉదయమే తీరిగ్గా ఉంది మీ చెల్లెలు. అది ట్యుటోరియల్ కాలేజ్ నడుపుతుందిగా. అంకులు మారరు. రమ ధైర్యం చేయదు. మళ్ళీ ఏమొచ్చింది? రమకి చంద్రబాబు అంటే అభిమానం అని తెలుసుకుని మన అమ్మాయి ప్రయత్నం చేసే లోపలే అతను పెళ్లి కుదిరింది. ఇప్పుడు యూనివర్సిటీలో రీడర్గా పనిచేస్తున్న బంధువులు అతను రమని ఇష్టపడ్డాడు. రమ ఇష్టపడ్డట్టే చెప్పింది. ఇప్పుడు కట్నం కావాల్సి వచ్చిందా? అతనేం అడగలేదట. రమనే ఇష్టపడటం లేదట. అతన్ని కాదు, అతని ప్రొఫెషన్ని. రీడర్గా ఇంకేం కావాలి? ఎంత రీడర్ అయినా పెద్ద పంతులేగా నవ్వింది. అలా అన్నదంటానా? అంతేకాదు, రావు గారు అతనికి లంచాలు దొరకవు, వారి స్టేటస్ ఎలా పెంచుకుంటారంటున్నట్ట. ఓ క్రేజీనెస్. అంటే రమ కాదండి. ఈ దేశంలో రమ లాంటి వారెందరో ఆశల వలయంలో బంధింపబడి తమ అందానికి తాహతుకి తామే విలువ కట్టుకుని జీవితాలను నిస్సారం చేసుకుంటున్నారు అన్నది నిట్టూరుస్తూ. అవన్నీ ఆలోచిస్తూ ఇప్పుడు వాతావరణం నిస్సారం చేస్తావెందుకు అన్నాడు నవ్వుతూ. లేదు రాజా, యువతీ యువకుల ఆలోచన ధోరణి మారాలి. అది మారనంతకాలం దేశం అధోగతి పాలవక తప్పదు. ఆమె మొహం గంభీరంగా ఉండడం చూసి పాట్లోని టీ కప్పులోకి వంపి ఒకటి ఆమెకిచ్చి రెండో తను తీసుకున్నాడు. టీ సిప్ చేస్తూ థ్యాంక్స్ అంది. థ్యాంక్స్ ఇంత నీరసంగా చెప్పాలనుకుంటా. నవ్వింది. వాతావరణం నిమిషంలో తేలికైపోయింది. మామూలుగా కబుర్లో పడిపోయారు. జీవితం అంతా విధి చేతుల్లో వదిలేవారు పిరికివారు. అది ఆకృతి లేని మట్టి ముద్దలా మన చేతిలో ఉంటుంది. అందంగా మలుచుకోవటం వ్యక్తి సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది. జీవితాన్ని గురించిన సత్యాలను హేతువాదంగా ఆలోచిస్తే సమస్యలు సగం తగ్గుతాయి. మనిషి మనసే అతని సుఖశాంతులకు ఆలవాలం. అది స్వచ్ఛంగా ఉంచుకున్నంతకాలం సాఫీగా సాగుతుందేమో జీవితం. అదండి కథ. చూసారా, కథలో ఎంత గొప్ప గొప్ప సన్నివేశాలు ఉన్నాయండి నిజంగా. ఆ అమ్మాయిలు పెళ్లి దగ్గర చూడండి ఎలా మాట్లాడారో. చక్కగా ఎవరికి వాళ్ళని ఎంచుకున్నారు, శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే తండ్రి బాధను చూశారు. ఒక పక్కన తండ్రి ఎంత బాధపడుతున్నాడో, చివరికి గుండె జబ్బు వచ్చి చనిపోతాడేమో అన్నంత భయపడిపోయారు వాళ్ళిద్దరు పిల్లలు. కాబట్టే వాళ్ళకి కావలసిన వాళ్ళని తక్కువ అసలు కట్నమే లేకుండా పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆయన ఇంకొక ఆయన ఇద్దరు ఏం చేస్తున్నారు, మళ్ళీ రైతులందరినీ కూడదీసి ఈ బావులు తవ్వకూడదు, ఇన్ని బావులు తవ్వితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పనేసి అక్కడ కూడా వాళ్ళు ఒక సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి ఎంత గొప్పదో. అంటే అబ్బాయిలు అలా ఉన్నారు, అమ్మాయిలు అలా ఉన్నారు. ఆ కథ కూడా సీరియల్ మీకు అదే కదా.
నెరజానలు మగధీరులు. నెరజానలు వీళ్ళిద్దరే, మగధీరులు ఎవరు? వాళ్ళిద్దరు. ఎంత చక్కగా అన్నీ అరేంజ్ చేస్తున్నారో చూడండి. అదే కథ నాకు అనిపించింది. మరి మీకేమైనా వేరే అనిపిస్తే అనిపించి ఉండొచ్చు. ఏది ఏమైనా నేను మధ్యలో ఆపేశానని తెలియపరిచినటువంటి వీక్షకురాలుగా అనొచ్చు, శ్రోత కావచ్చు, ఆమెకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే వయసు కొద్దిగా మీరిపోయింది కదండి, అప్పుడప్పుడు కొన్ని మేబీ మర్చిపోతూ ఉండొచ్చు. అలాగే ఈ మధ్యన హాస్పిటల్కి వెళ్ళాను ట్రీట్మెంట్ కోసం. ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అంతే, వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. కానీ మీరు అది నాకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు. ఇలాగే నేను అప్పుడప్పుడు ఏదైనా మిస్ అయినా ఎవరైనా సరే చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే తప్పు జరగకూడదు. జరిగినప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు పక్కాగా మనం తెలుసుకోలేకపోయినా దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అలాగే మీకు మళ్ళీ చెప్పాలి కదా, ఛానల్ని నచ్చినట్టయితే ఎవరికైనా, బయట వాళ్ళైనా ఎవరైనా విన్నప్పుడు నచ్చినట్టయితే నేను చెప్పే విధానం కానీ, కథ చెప్పే విధానం కానీ, అలాగే డైలాగ్స్ కానీ, ఏవైనా కానీ, నా గొంతు కానీ మీకు బాగా నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఇంతవరకు ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకున్న వాళ్ళు కొట్టడానికి, కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. దానివలన ఈ శ్రీనివాస్ కొద్దిగా కష్టాల్లోంచి ఒక ఘాట్లో పడతాడు అని నేను అనుకుంటున్నాను. అది మీ అందరి ప్రోత్సాహం నాకు అవసరం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.